సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలా మంది ఎమోషన్స్ని అదుపులో పెట్టుకోలేరండి. అంటే ఆ విధంగా వెళ్ళిపోవడానికి కారణాలు ఏ విధంగా, అంటే ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎమోషన్స్లో కంట్రోల్లో ఉండవు కొంతమందికి, చాలా మందికి చూస్తూనే ఉంటాం. అంటే రెగ్యులర్ లైఫ్లో కూడా మన చుట్టుపక్కల లేదు మనలో మనం చూసుకున్నా కూడా కొన్ని ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి. ఎలా సార్ అది? మీరు ఇచ్చిన క్వశ్చన్కి, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ దీని ద్వారా నేను చెప్తా. ఓకే. చాలామంది ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అంటున్నాం. అవును. వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే ఈ బొమ్మలాగా ఉన్నాయి. ఒక్కసారి కీచి వదిలేసామా, ఇదొక విషయం అనుకుందాం. ఒక్కసారి కీచి వదిలేస్తే ఆ విషయం గురించి ఆలోచన టకటకటకటక ఎంత చికాకు పుడుతుందంటే. అవును. ఇప్పుడు ఈ బొమ్మే వ్యక్తి అనుకుందాం, రైట్? కీ ఇచ్చేశారు. ఈ వ్యక్తి ఆపుదాం అనుకుంటున్నాను, నేను దీని గురించి ఆలోచించకూడదు, కానీ ఆగట్లా, పోతూనే ఉంది. యువర్ గెటింగ్ మై పాయింట్. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి, ఈ కీ బయటవాడి చేతిలో ఉండటం, లేదా బయట పరిస్థితులలో ఉండటం. బయట మన మైండ్లో ఒక ఆలోచన వేసేసి వెళ్ళిపోతాడు, తిరుగుతూ ఉంటుంది. అది మనిషి కావచ్చు, లేదా ఒక సిచ్యువేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అవును. అసలు మన ఇమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోలేకపోవటానికి మెయిన్ కారణం ఏంటంటే, మనం ఒక అపనమ్మకం పెట్టుకున్నామండి. ఆ అపనమ్మకం ఏంటంటే ఈ కీ బయట వాళ్ళ చేతుల్లో ఉంటుంది అని. మన ఇమోషన్స్ని బయట వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అనే ఒక అపనమ్మకం వల్ల మనం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. నువ్వు నాకు కోపం తెప్పిస్తున్నావు, నేనన్నా, మిమ్మల్ని అన్నా, మీరు నా కోపం తెప్పిస్తున్నారు, మీరు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు అని నేనంటే మారాల్సింది ఎవరిక్కడ? మీరేగా. అవును. అప్పుడు నా జీవితం ఎట్లా మారుతుంది? దీన్ని న్యూరో సైన్స్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారండి. కాజ్ అండ్ ఎఫెక్ట్ ఈ ప్యాటర్న్ని. ఫిజిక్స్లో కాజ్ అండ్ ఎఫెక్ట్ కాదు. అర్థం ఏంటయ్యా అంటే, ఈ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, మనం ఫీల్ అయ్యే ప్రతి ఇమోషన్, రోజు మనం ఫీల్ అయ్యే ప్రతి ఇమోషన్ కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ మన చాయిస్. నాకు ఇంకొకళ్ళు కోపం తెప్పియట్లే, ఆ సిచ్యువేషన్ ఏదైతే జరిగిందో దాంట్లో నేను కోపాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. అవును. అయితే ఇది మైండ్లో పడితే ఏం జరుగుతుంది? ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతామా? కంట్రోల్ చేసుకోం, కానీ ఫస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. నా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. అప్పుడు ఇంకో టెక్నిక్ నేర్చుకుంటామా, ఇంకేం నేర్చుకుంటామా, అది వేరే విషయం. ఫస్ట్ ఈ కీ నా చేతిలో ఉండాలి. అవును. మనం ఏమంటామంటే అవతల వాళ్ళు తీసేసుకుంటున్నారు, కానీ సైకాలజీలో ఏం చెప్తుందంటే మన మైండ్ వాళ్ళకి ఇచ్చేస్తోంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇమోషన్స్ మన చాయిసే అనే దానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఏదైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ తీసుకోండి. ఏదైనా ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక ప్రాబ్లం వచ్చిందండి, ఏమండి, ఒక ప్రాబ్లం వచ్చింది మీ లైఫ్లో. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం వస్తే, ఓకే, ఆ ప్రాబ్లంకి ఒక పేరు పెడదాం, ఫెయిల్ అయ్యారు. అవును. ఏమండి, ఫెయిల్ అయితే మీ రెస్పాన్స్ ఏంటి? యూజువల్గా ఏ ఇమోషన్ వస్తుంది? యూజువల్గా పెయిన్ అండి, లోపల పెయిన్. ఏమండి, ప్రతి ఒక్క మనిషికి పెయినే వస్తుందా? లేదు. ఫెయిల్ అనేది ఒక ట్రిగర్ అయితే కొంతమంది భయపడతారు, కొంతమంది బాధపడతారు, కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది ఇంకేదో చేసుకుంటారు కదా. మరి ఫెయిల్యూర్ అనే సిచ్యువేషన్ మన ఇమోషన్స్ని కంట్రోల్ చేస్తే ప్రతి ఒక్కట్లో సేమ్ ఇమోషన్ రావాలిగా, మరి ఎందుకు రావట్లా? అవును. ఇప్పుడు మీరు పారాసిటమాల్ వేసుకున్నారు సార్, మీకు జ్వరం తగ్గుతుంది, నాకు కూడా తగ్గుతుందిగా, అంతేగా. బయట సిచ్యువేషన్స్ నా ఇమోషన్స్ని కంట్రోల్ చేస్తుంటే సేమ్ సిచ్యువేషన్ ప్రతి మనిషిలో సేమ్ ఇమోషన్ క్రియేట్ చేయాలి. ఎందుకు చేయట్లా మరి? అంటే ఆ సిచ్యువేషన్ని చూసి మన మైండ్లో ఏదో జరుగుతోంది. అవును. నేను బాధను సెలెక్ట్ చేసుకుంటున్నా, మీరు కోపాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఇంకేదో అంటే ఫైనల్గా సెలెక్ట్ చేసుకునేది మనమేగా. అవును. మరి అంటేటప్పుడు ప్రతి ఇమోషన్ మన చాయిసేగా. అంటే ప్రతిసారికి మన చేతుల్లోనే ఉందిగా. ఇది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే, నా లైఫ్ని స్పాయిల్ చేసుకునేది నేనే, బయటోడు కాదు. అంటే ఇన్ని రోజులు
నువ్వు నా కోపం తెప్పిస్తున్నావు అన్నది నాటకం యాక్చువల్గా. అవును. వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు తప్పు చేయట్లేదని నేను అనట్లా, కానీ వాళ్ళు చేసిన దానికి నా రెస్పాన్స్ నేను చూస్ చేసుకుంటున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ ఇమోషన్ యూ ఫీల్ ఈజ్ యువర్ అన్కాన్షియస్ చాయిస్ మై డియర్ ఫ్రెండ్. ఇఫ్ మీరు కరెక్ట్గా చూస్ చేసుకుంటారా ఏ సిచ్యువేషన్లో ఏ ఇమోషన్ అనేది, మీరు ఎట్లయితే కబ్బోర్డ్ ఓపెన్ చేసి, మీరు ఇవాళ ఒక పార్టీకి వెళ్తున్నారు, మీ ఇంట్లో కబ్బోర్డ్ ఓపెన్ చేసి నేను ఇవాళ ఈ వైట్ షర్టు బ్లాక్ ట్రౌజర్ వేసుకుంటా అని ఎంత సింపుల్గా అయితే చూస్ చేసుకోగలుగుతారో, నేను ఈ సిచ్యువేషన్లో నా దగ్గర 3 ఇమోషన్స్ ఉన్నాయి, ఈ 3 ఇమోషన్స్లో నేను ఈ ఇమోషన్ సెలెక్ట్ చేసుకుంటా అని గనక చూస్ చేసుకునే లెవెల్కి వెళ్ళటాన్ని ఇమోషనల్ మెచ్యూరిటీ అంటారు. అప్పుడు మన లైఫ్ పరిస్థితుల కంట్రోల్లో ఉండదు, మన చేతిలో ఉంటుంది. అవును. ఇలా చూస్ చేసుకోవటాన్ని ఇమోషనల్ మాస్టరీ అంటారు. ఇమోషనల్ మాస్టరీ అంటే నేను ఇమోషన్స్ని మాస్టర్ చేయగలగడం అనమాట. యువర్ గెటింగ్ ఇట్? అప్పుడు ఈ కీ ఏదైతే ఉంటుందో అది మన చేతుల్లో ఉంటుంది. మనం ఒకటి ఈ కీ మన చేతుల్లో పెట్టుకోవాలి, లేదా ఇది తీసేయాలి. ఇది తీసేస్తే ఇప్పుడు కీ ఇస్తే ఏంటి చేసేది? ఈధర్ ఏ ఆలోచన గురించి నేను ఆలోచించి ఇమోషనల్గా ఫీల్ అవుతున్నా ఆలోచన మార్చాలి, లేకపోతే అసలు ఆలోచన ట్రిగర్ కీ నా చేతిలో ఉండాలి. అవును. ట్రిగర్ ఉందా, దట్స్ హైలైట్. మీరు చూస్ చేసుకోగలరా? చూస్ చేసుకుంటే బ్రహ్మాండం. ఇఫ్ యూ చూస్ ఇట్స్ ఫెంటాస్టిక్, అదర్వైజ్ యూ విల్ లూజ్. ఎలా సార్? అంటే దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలి? అంటే మీరు చెప్పిన విధంగా కీ మన చేతుల్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఇంతవరకు అయితే అర్థమైతే, ఫస్ట్ మన బాధ్యత అనేది అర్థమైతే, సెకండ్ దీనికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఓకే. ఇదేదో సరదాగా మాటలతో చెప్పేది కాదు. ఇమోషన్స్ని మేనేజ్ చేయడానికి న్యూరో సైన్స్లో కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి. అద్భుతమైన టెక్నిక్స్. ఓకే. ఈ 29th మే 29th సండే 10 to 5 హైదరాబాద్లో ఇమోషనల్ మాస్టరీ కోచింగ్ అని మనం ఒక 1 day ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఓకే. దాంట్లో దగ్గర ఒక 10 డిఫరెంట్ ఇమోషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే. ఒక్కొక్క ఇమోషన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఏ టెక్నిక్స్ ద్వారా, ప్రూవెన్ టెక్నిక్స్ అండి, మాటలు చెప్పటం కాదు. కోపం వచ్చింది 1 to 10 కౌంట్ చేయండి, అది కాదు. 1 నుంచి 10 నేను కౌంట్ చేయగలిగితే నాకు కోపం రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత బుద్ధి ఉంటే. ఆ టెక్నిక్స్ కాదు, క్లినికల్ ట్రయల్స్ ద్వారా టెస్ట్ చేసి ప్రూవ్ చేసిన టెక్నిక్స్. ఓకే. ఇమోషన్స్ని మేనేజ్ చేయడానికి కొందరు సైంటిస్టులు కనుక్కున్నారు. నేను యూరోప్ వెళ్ళి అవి నేను నేర్చుకొని వచ్చే వాళ్ళ దగ్గర కొన్ని నెలలుండే. అవి ఈ ప్రోగ్రాంలో నేర్పించబడతాయి. ఓకే. సో ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే, ఇమోషన్స్ని మనం ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం అంటే, 24 గంటలు మన ఇమోషన్స్ అవతల వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు అని మనం నమ్ముతున్నాం. అందుకే మనం మారట్లా, అవతల వాళ్ళు మారాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అవును. ఇది నెంబర్ 1, ఇది మారాలి. నెంబర్ 2, వన్స్ ఇది రియలైజ్ అయిన తర్వాత కొన్ని స్పెసిఫిక్ మెథడాలజీస్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. దెన్ మేనేజింగ్ యువర్ ఇమోషన్స్ ఈజ్ వెరీ ఈజీ. నేను ఇందాక చెప్పినట్లు కబ్బోర్డ్ ఓపెన్ చేసి బట్టలు ఎలా సింపుల్గా మనం సెలెక్ట్ చేసుకోగలమో, ప్రతి సిచ్యువేషన్కి మనం కావాల్సిన ఇమోషన్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, అది గనక నేర్చుకుంటే. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మై డియర్ ఫ్రెండ్స్, మీ లైఫ్ను కంట్రోల్ చేసేది మీ పరిస్థితి కాదు, మీ మనస్థితి. మీ మనస్థితి ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో ఏ పరిస్థితినైనా ఫేస్ చేయగలుగుతారు. మేనేజ్ యువర్ ఇమోషన్స్ బిఫోర్ దే డ్యామేజ్ యూ. వెరీ గుడ్ కంటెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.